హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినో స్వీట్ హోమ్. ఇప్పుడు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు, మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంటి వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడే ఫ్రీ అయిందనమాట. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక రెసిపీ చూశాను, మీకు అది నచ్చినట్లయితే చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి. మీ కామెంట్స్ అన్నీ చదివి నేను రిప్లై ఇస్తూ ఉంటాను. ఇంకా చక్కగా చేయాలి అనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యన దివాళీ అయింది కదా, ఏంటంటే ఫస్ట్ టైం ఫెస్టివల్ ఎప్పుడు వస్తుంది, దానికోసం క్లీనింగ్. మళ్ళీ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మళ్ళీ అంతా క్లీనింగ్ అవుతుంది. వర్క్ బిజీ వల్ల నేను ఒట్టి రెసిపీయే పెట్టేసి మీతో మాట్లాడడం కుదరలేదు. ఈసారి నేను ఇలా వస్తాను, వ్లాగ్స్ కూడా చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అంటే హోమ్ రెమెడీసా, లేకపోతే రెసిపీస్ అంటే మీకు ఇష్టమా, ఇంకా ఏమైనా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసినట్లయితే నేను తప్పకుండా మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు రెసిపీ చూసి వచ్చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ ఆలూ సోయా చంక్స్ రెసిపీ అనమాట. మిల్ మేకర్స్ అంటారు కదా, అది కర్రీ చేస్తున్నాను. ఇది కూడా చాలా మంచిది హెల్త్కి. ఫస్ట్ ఏంటంటే మిల్ మేకర్స్ని వాటర్లో ఇలా మనం నానబెట్టి పెట్టుకోవాలి. నేను అన్నీ కట్ చేసి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో కొద్దిగా జీలకర్ర, నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా మగ్గాలండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ టమాటాలు ఇన్సైడు కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. మిల్ మేకర్స్ అని వాటర్లో ఒక 5 మినిట్స్ ముందే మనం నానబెట్టుకోవడం వల్ల అవి చక్కగా కుక్ అవుతాయి, ఉబ్బుతాయి కూడా. ఇప్పుడు నేను కరివేపాకుని కూడా యాడ్ చేస్తాను కదా. ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్ కొద్దిగా మగ్గాలి కదా, మూత పెట్టి 1 మినిట్ మనం కుక్ చేసుకోవాలి. చూడండి కొద్దిగా మగ్గాయి కదా. ఇప్పుడు ఇవన్నిటిని చక్కగా కలుపుకొని ఇప్పుడు నేను దీంట్లో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తానండి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను 2 ఆలు తీసుకున్నాను అండి, కట్ చేసి సైడ్ పెట్టుకున్నాను. అవి కూడా ఇప్పుడు దీంట్లో మనం యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఆలూ మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను కదా, ఇప్పుడు 2 ఆలూస్ తీసుకున్నాను. అవి కూడా దీంట్లో ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. చాలా చిన్న సైజు అండి ఆలూస్, 2 తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ వాటర్ అంతా మనం ఇలా గట్టిగా మనం పిండుకొని దాన్ని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇలా నేను ఎలా చూపిస్తానో అలా అన్నీ వేసుకొని ఒకసారి మనం చక్కగా కలుపుకొని ఇప్పుడు ఏంటంటే మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి, ఎందుకంటే హెల్తీ ఫుడ్ సోయా కదా. దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి చక్కగా కలుపుకొని నేను ఆల్రెడీ టమాటాని కూడా పక్కన కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇది కూడా చాలా సింపుల్ అండి, చాలా తొందరగా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న టమాటాని కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఈ టమాటాలన్నీ యాడ్ చేసిన తర్వాత ఇవి కూడా ఒకసారి చక్కగా కలుపుకొని మనం మూత పెట్టి ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి. ఇలా టమాటాలు కొద్దిగా మగ్గేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మనం కుక్ చేసుకోవాలండి.
చూడండి 2 మినిట్స్ తర్వాత మనకి టమాటా చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు మనం కుక్ చేయాలి. ఎందుకంటే ఆలు మిల్ మేకర్ కూడా చక్కగా ఉడకాలి. అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇది ఈ కర్రీ రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. మనం ఏంటంటే మన ఫుడ్లోన వెరైటీ రోజు కంటిన్యూగా ఒకే రకం కాకుండా వెరైటీ మెనూ అని మారుస్తూ ఉండాలి. అప్పుడు మనకి మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ మనకి దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ మళ్ళీ మనం కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు చక్కగా కుక్ అయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఇంకా గరం మసాలా 1 టేబుల్ స్పూన్ మనం యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని ఇంకా ఒక 1 మినిట్ మనం కుక్ చేసుకుంటే మనకి ఆలు మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకొని మనం మూత పెట్టి 1 మినిట్ మనం కుక్ చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ ఈ కర్రీ రెడీ అయిపోయినట్లే. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది హెల్త్కి చాలా మంచిది. పిల్లలకు కానీ అంటే పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఈ కర్రీ తినొచ్చు. ఇది ముఖ్యంగా ఏంటంటే వెజిటేరియన్ వాళ్ళకి ఇది చాలా మంచిది. ఎందుకంటే నాన్ వెజ్ తినే వాళ్ళకంటే ఎలాగైనా ప్రోటీన్స్ అంతాయి, కానీ వెజిటేరియన్ వాళ్ళకి ఈ కర్రీ చాలా మంచిదన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఆలు మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి. మనం ఇలా సర్వ్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా. ఇక్కడ ఈరోజు ఏంటంటే హెవీ రెయిన్ అండి, అందుకే నేను చిన్న వీడియో తీశాను. చూడండి, ఇది మా హౌస్ బ్యాక్ సైడ్ అన్నమాట. కేరళలో ఎప్పుడు వర్షాలే. ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకున్నారనుకోండి ఫర్దర్గా ఏదైనా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.